హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఉల్లిపాయ పకోడీని చేసి చూపిస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ అంటే మనం ఎప్పుడూ చేసేలా కాకుండా ఇందులో నేను ఒక మసాలా చేసి వేస్తున్నాను. ఆ మసాలా వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ పకోడీ ఎంత తింటున్నా సరే ఇంకా తినాలనే అనిపిస్తుంది. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయ పకోడీ అనేది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా నిలువుగా కట్ చేసుకున్నాను సన్నగా. వీటన్నిటిని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే వదిలేకుండా విడివిడిగా వచ్చేటట్టుగా ఇలా బాగా నలిపేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, మొత్తం కూడా ఇలా విడివిడిగా వచ్చేటట్టుగా ఇలా తీసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఇందులో వేస్తున్నాను. మరి ఎక్కువ అవసరం లేదండి, ఇలా వేస్తే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. 1 కప్పు శనగపిండి కూడా వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవడం కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఎండుమిరపకాయలు, 5 లవంగాలు వేస్తున్నాను. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుని ఇలా తుంచి వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేస్తున్నాను. అలాగే 1 అంగుళం అల్లాన్ని కూడా తీసుకుని పై స్కిన్ తీసి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరి ఎక్కువ బరకగా ఉండకూడదు, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. చెక్క లవంగాలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు. ఎందుకంటే పకోడీలో తినేటప్పుడు మనకు అక్కడక్కడ పంటి కింద పడింది అనుకోండి, అంత బాగా అనిపించదు. ఇలా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ మసాలాని ముందుగా మనము ఉల్లిపాయల్లో శనగపిండి ఇంకా బియ్య పిండి వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మసాలా వేసేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోకూడదు, ఎందుకంటే ఉల్లిపాయల్లో మనకు వాటర్ అనేది ఉంటుంది కదా. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్ ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా నలుపుతూ కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. బాగా కలిపేసుకున్న తర్వాతనే మనము కొద్దిగా నీళ్లు కావాల్సి ఉంటే చిలకరించుకోవచ్చు, లేకుంటే అవసరం ఉండదు. ఉల్లిపాయలు కొత్తవైతే మనకు అసలు వాటరే అవసరం ఉండదండి. ఉల్లిపాయలు పాతవైతే మాత్రం కొద్దిగా నీళ్లు చల్లుకోవాల్సి వస్తుంది. వాటర్ అనేది ఎక్కువ రాదు పాత ఉల్లిపాయల్లో అయితే. కాబట్టి కొద్దిగా నీళ్లు ఇలా చిలకరించేసుకొని గట్టిగా కలుపుకోవాలి. పిండిని మనం గట్టి పకోడీ చేసుకుంటున్నాం కాబట్టి. చూసారు కదా, ఇక్కడే కానీ మనము నీళ్ళు అనేది ఎక్కువ చల్లుకోకుండా లైట్ గా చల్లేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. మనకు ఇంతకంటే ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు. మనకు పకోడీ అనేది గట్టిగా క్రిస్పీగా రాకుండా మనకు బోండాల్లాగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా తీసుకుని కాగుతున్న ఆయిల్లో వేస్తే సరిపోతుంది. ఈ లోపు నేను స్టవ్ మీద కూడా ఆయిల్ పెట్టేసి వేడి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పకోడీని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్నవిగా వేసుకోవాలి. ఆయిల్లో ఒక సైడ్ నుంచి వదిలితే సరిపోతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాగా కొద్దిగా గట్టిపడిన తర్వాతనే గరిటె సాయంతో అన్ని వైపులా తిప్పుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పకోడీ అనేది చాలా కరకరలాడుతూ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చేసి ఇక బయటికి తీయేస్తాము అన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని పక్క తీయేస్తే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల పకోడీకి ఈ కరివేపాకు ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టం లేకుంటే కరివేపాకు వేసుకోకుండా పర్లేదు.
ఇప్పుడు మొత్తం పకోడీని ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఉల్లిపాయ పకోడీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ పకోడీ మనకు 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వారం రోజులైనా పాడవదండి, చాలా కరకరలాడుతూనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు స్వీట్ కార్న్ పకోడీని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకు సాయంతో కట్ చేస్తున్నాను. ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రతి ఒక్కటి చేతితో తీసుకోకుండా ఇలా చాకు సాయంతో కట్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పని అనేది. ఇలా మొత్తాన్ని ఇలాగే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని నిలువుగా సన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అనేటివి ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు మాత్రం వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్నవిగా కట్ చేసి వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో ఒక చుక్క కూడా నీళ్లు వేసుకోవాల్సిన పని ఉండదు. ఉల్లిపాయలు ఇంకా స్వీట్ కార్న్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా అన్ని కూడా బాగా కలిసేట్టు కలిపేసుకున్న తర్వాత శనగపిండి 1/2 నుంచి 1/4 కప్పు వరకు పిండి పడుతుంది. పిండి అనేది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 1/4 కప్పు శనగపిండి అనేది పట్టింది. ఇలా కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇంకొద్దిగా శనగపిండి వేసుకుని పిండిని మనము గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ పకోడీ అనేది మనము గట్టి పకోడీ చేసుకుంటున్నాము, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ వేస్తున్నాను. పకోడీ అనేది గుల్లగా చాలా టేస్టీగా వస్తుంది. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పలుచగా ఉంది అనుకోండి మనకు అంత క్రిస్పీగా రాదు, సాఫ్ట్ గా వచ్చేస్తుంది పకోడీ అనేది. కాబట్టి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పకోడీలు వీడియోలో చూపిస్తున్నాడు ఇలా కొద్దిగా తీసుకుంటూ వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి అయిపోయిందండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా పకోడీలని వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోవాల్సిన పని ఉండదు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ కలుపుకోవాలి. వేసిన వెంటనే కాకుండా కొంచెం పకోడీ గట్టి పడిన తర్వాతనే గరిటె సాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పకోడీని చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది, మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను. ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు. పిండిని వీడియోలో చూపిస్తున్నట్లే కలుపుకోవాలి. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇందులోకి నంచుకొని తినడానికి పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. మధ్యలో తింటూ ఉండొచ్చు. పకోడీ తినేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు మధ్యలో తింటూ ఉన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇవి తెల్లగా వచ్చేంత వరకు వేయించేసుకున్నాను. ఇలా పకోడీ మీద వేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.